హలో అగైన్. చింత చిగురుతో రోటి పచ్చడి చేసుకుందామా? ఇలా లేత చింత చిగురిని 2-3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోండి. అండ్ దెన్ కడాయి పెట్టుకొని మిరపకాయలు వేయించుకోండి. ఇక్కడ నేను 11-15 మిరపకాయలు వేయించుతున్నాను. కారం మీ ప్రిఫరెన్స్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ 1/2 స్పూన్ మెంతులు, ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. అవి వేగాక అదే ఆయిల్లో చింత చిగురుని వేయించండి. పుల్లగా ఉండే ఏ వంటలో అయినా మెంతులు వేస్తే అది ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేస్తుందంట. అలాగే పులుపు తినడం వల్ల వచ్చే కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేస్తుంది. చింత చిగురు కలర్ చేంజ్ అయ్యి బాగా దగ్గరకు వచ్చే వరకు వేయించండి మంచిగా ఆయిల్లో. ఇంకా ఆయిల్ పడుతుంది అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. బాగా వేగిన దాన్ని పక్కన పెట్టి పల్లీలు వేయించుకోండి. పల్లీలు పులుపు అడ్జస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. మిక్సీ పట్టిన రోట్లో దంచిన అన్నీ ఒకేసారి గ్రైండ్ చేయొద్దు. నేను ఇక్కడ రోట్లో చేద్దామనుకుంటున్నాను. ఫస్ట్ రోటిలో మిరపకాయలు, ధనియాలు, మెంతులు, ఆవాలు వేసి మంచిగా దంచండి మెత్తగా అయ్యే వరకు. ఈ రోలు 100 years క్రితందంట. ఇందులో ఏది గ్రైండ్ చేసినా త్వరగా మెరుగుతుందని అంటారు. మిరపకాయలు మెత్తగా అయ్యాక పల్లీలు వేయండి. ముందు కొంచెం వేసుకోండి, తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మిరపకాయలు కూడా కొన్నే వేసాను, తర్వాత సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. పల్లీలు మెత్తగా దంచాక చింత చిగురు యాడ్ చేయండి. చింత చిగురు బాగా కలిసాక ఒకసారి ఉప్పు, పులుపు, కారం చూసుకోండి. ఇక్కడ నాకు కారం సరిపోయింది, పులుపు ఎక్కువ ఉందని చెప్పి మళ్ళీ మిగిలిన పల్లీలు కూడా యాడ్ చేశాను. అండ్ దెన్ కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను. అవి కూడా మెదిగాక అందులో ఆనియన్ వేసుకోండి. ఆనియన్ ఇలా కాకపోయినా ప్రాసెస్ అంతా అయిపోయాక ముక్కలు తరిగి వేయచ్చు. ఇలా బాగా దంచాక గట్టిగా అనిపిస్తే మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా దంచిన దానికి మళ్ళీ పోపు వేయాలి. పోపు కోసం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఆ పోపు చట్నీలో మిక్స్ చేసేయండి. ఈ చట్నీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.